చౌరస్తాలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం ఏదైతే ఉందో అది యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నది. ఆ రోజు చేసినటువంటి ఏదైతే ఉద్యమం ఉన్నదో ఈరోజు బడుగు బలహీన వర్గాలు అట్టడుగున వర్గాలకు ఈరోజు ప్రతిపదాలు ఫలాలు అందుతున్నాయంటే వాళ్ళు మేధావులై ఉండి ఆ రోజు ఇట్లాంటి చాలా గొప్ప గొప్ప ఉద్యమాలు చేసి బీసీల కోసము బడుగు బలహీన వర్గాల కోసము అట్టడుగు వర్గాల కోసం పోరాటం చేసి ఆ రోజు నైజాములు అయితేనేమి భూస్వాముల ద్వారానేమి వాళ్ళకు పోరాటం చేసి వాళ్ళ ద్వారా భూములను ఏదైతే ఉందో భూములను తీసుకొని బలహీన వర్గాలకు దున్నేవాడితే భూమి అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతుకు కూలీలకు మహిళలకు ఎంతో ఉపాధి కల్పించే విధంగా ఆ రోజు చేయడం జరిగింది. అంతేకాదు ఇప్పటికి కూడా ఆమె జయంతి జరుపుకోవడము ఎంతో వర్ధంతి జరుపుకోవడము జయంతులు జరుపుకోవడము ఆమెను ఇంకా స్మరించుకోవడము ఏదైతే ఉన్నదో ఎంతో ఆమె చేసినటువంటి గొప్పతనమే ఈరోజు నిదర్శనంగా భావిస్తున్నాము. భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఈ రాజ్యాంగం రాకముందు ఈ దేశానికి మొట్టమొదటిగా విద్యను అందించినటువంటి గొప్ప దంపతులు సావిత్రిబాయి పూలే మహాత్మా పూలే గారని ఈ సందర్భం గుర్తు చేస్తూ వారు ఆనాడు ఏదైతే మనవాద వ్యవస్థ ఈ బడుగు బలైన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యను చదువుకుంటే ఆ రోజులో వేదాలు చదివితే మరి చదివిన వాళ్లకు వేదాలు పలికిన వాళ్లకు నాలుకలు పోయడం జరిగింది. వేదాలు విన్న వారికి చెవులలో సీసం పోయడం జరిగింది. మరి అలాంటి ఒక కుట్రపూరితమైన వ్యవస్థ నుండి బ్రాహ్మణులు ఈ బడుగు బలైన వర్గాలకు విద్య అందించకూడదు, వీళ్ళు చదువుకుంటే మరి మా యొక్క బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం పోతుందని వాళ్ళ ఒక కుట్ర పడినటువంటి ఆ వ్యవస్థను చీల్చి చెండాడినటువంటి గొప్ప వీరవనిత ఈ దేశంలో మొట్టమొదటి తొలితరం ఉద్యమ నాయకురాలు, మహిళలకు హక్కులు కల్పించినటువంటి నాయకురాలు, ఈ మహిళలకు విద్యను అందించినటువంటి గొప్ప స్ఫూర్తి పదార్థ గలటువంటి మహిళ ఈరోజు మన భారతదేశంలో సావిత్రిబాయి పూలే గారని సందర్భంగా గుర్తు చేస్తూ వారు ఏదైతే బడుగు బలైన వర్గాలకు ఈ చదువును అందించి ఆ చదువు దారిన ఈరోజు మన అందరం కూడా విద్యా రంగంలో, రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో, పారిశ్రామిక రంగంలో ఎన్నో రంగాల్లో ఈరోజు బీసీలు రాజకీయంగా సర్పంచ్ నుండి మరి ఇవాళ పార్లమెంట్ స్థాయి వరకు ఉన్నారంటే కేవలం మరి మహాత్మా పూలే గారు వారి యొక్క దంపతుల యొక్క కృషి అని సందర్భం గుర్తు చేస్తూ వారిని స్మరించుకోవడం, వారి యొక్క జయంతులను వర్ధంతులను చేయడం అనే యొక్క మన నైతిక బాధ్యతని ఈ సందర్భంగా ఈ యావత్ సమాజాన్ని గుర్తు చేస్తున్నాము. మహాత్మా పూలే, జ్యోతి పూలే గారి యొక్క వారి యొక్క జయంతులను కూడా ఈ కేంద్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహిస్తూ వారి జయంతుల పేరు మీద మరి విద్యా వ్యవస్థలో ఉత్తమ ఏదైతే ఉన్నదో ఉపాధ్యాయుల దినోత్సవం జరపాలని, అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా మేము ఈ ఎడపల్లి కేంద్రంగా విన్నవిస్తున్నాము. మహిళా దినోత్సవాన్ని ఖచ్చితంగా ఈ దేశంలో మహిళా దినోత్సవం జరపాలనుకుంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతుల సందర్భంగా జరపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. యావత్ పౌర సమాజం ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. జోహర్.